హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట. సండే బ్లాగ్ అంటే అందరూ చికెన్లు మటన్లు తెగ ఇచ్చేసేసుకుంటారు. బట్ మనకు అవన్నీ అయితే కట్ అన్నమాట. బికాస్ సండే సండే పూజ చేస్తున్నాను కాబట్టి మల్లన్న దేవుడికి. సో నేనైతే నాన్ వెజ్ తినట్లేదు, ఇంట్లో కూడా ఎవరైనా తినట్లేదు. అలాగే మా అత్తయ్య కూడా ఫాస్టింగ్ అన్నమాట. సో మేమైతే తినడం మానేసాం. అందుకే సండే అంటే నో నాన్ వెజ్. సో అదనమాట. నెక్స్ట్ ఈ రోజు మన వ్లాగ్ ఎలా ఉండబోతుందో మీరే చూసేయండి. సో మరీ డీటెయిల్ గా అయితే నేను వీడియో తీయను, ఎందుకో నాకు అదంతా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు మనం చేసే పనే కదా తను కూడా చూపిస్తుంది అని చెప్పేసి. అందుకే నేను అంత డీటెయిల్ గా చిన్న పిన్ టు పిన్ వీడియో అయితే తీయను, ర్యాండమ్ గా చూపిస్తా. సో అదే మన ఛానల్లో స్పెషాలిటీ అయితే. సో అదనమాట, మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో మార్నింగ్ కాదులే అండి, ఇది వచ్చేసి 11:30 ఆ టైంలో. చూడండి ఫుల్ ఎండ అయితే వచ్చింది. ఆ బాబు ఎందుకు ఎక్కిండో రేకులు నాకు కూడా తెలియదు, ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఇదన్నమాట. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ ఎండలు అయితే వచ్చేస్తున్నాయి. చాలా గరం అయితే అవుతుందన్నమాట. ఐ మీన్ ఉక్కపోస్తుంది. మేమైతే ఉక్కపోతకు అస్సలు తట్టుకోంలేండి. బట్ మనకు బెడ్రూమ్ లో గ్యాలరీ ఉంది కాబట్టి ఓకే, మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది చూడండి, ఇల్లు అయితే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మళ్ళీ ఇట్లా చేసేస్తారు కదా. నెక్స్ట్ కిచెన్ లో చూద్దాం. కిచెన్ లోకి వచ్చేసి చూడండి, ఆల్రెడీ సింక్ లో అంట్లు అయితే లేవు, అన్ని తోమేశాను. టంటాయ్ ఇవన్నమాట, బాసనలు అయితే తోమేసినాను. సో ఇది కిచెన్ పరిస్థితి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు, చేద్దాం. పిల్లలు ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి. సో పిల్లలు ఏం చేస్తున్నారో చూసేద్దాం అంతలోపు. సో బెడ్రూమ్ కూడా క్లీన్ అయితే చేసేసాను. పిల్లలు స్నానం చేసి టవల్స్ ఎక్కడైతే పడేశారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వేరే బెడ్రూమ్ లో వచ్చి కూర్చొని మంచిగా ఫ్యాన్ పెట్టుకొని చూడండి ఎలా బాగా పడుకొని ఆడుకుంటున్నారో. బాబా అయితే పడుకొని మొబైల్ చూస్తున్నాడు. సో మీకు అనిపించవచ్చు మొబైల్ చాలా అలవాటు ఉందేమో అని, బస్ అస్సలు చూడరండి. చాలా వరకు ఆడుకుంటారు, ఎప్పుడైనా ఒకసారి మాత్రం ఇట్లా చూస్తూ ఉంటారనమాట. సో పాప కూడా అంతే. ఇవి వచ్చేసి పూసలు అనమాట. ఇవి నేను గుచ్చుతున్నాను. ఇక్కడ ఇస్తారండి షాప్ లో మనకు పార్ట్ టైం జాబ్ లాగా, అంటే చిన్నగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ అయితే తక్కువనే ఉంటది, కానీ టైం పాస్ అనమాట. అంతే, టైం పాస్ కోసం చేసుకోవచ్చు. అలాగే ఏదో 10 రూపీస్ వస్తాయి కదా అని ఉంటది అనమాట. సో అవి ఎలా చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి రూమ్ లోకి అయితే వచ్చేసాను. బికాజ్ ఇవాళ సండే కదా. సో అందరికీ హ్యాపీ సండే ముందుగా అయితే. సో సండే కాబట్టి దీపం ముట్టిద్దామని చెప్పేసి దేవుడి రూమ్ లోకి అయితే వచ్చేసాను. చూడండి ఆల్రెడీ దీపాలు తీసేసుకున్నాను, అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 దీపాలలో కూడా ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత మన దూది వత్తిలు ఉంటాయి కదా, వాటిని అయితే 2 చేసేసి వేసానమాట. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది నేను నా స్టైల్లో పూజ ఎలా చేస్తాననేది అయితే చూడండి. మీకు గనుక నచ్చితే ఫాలో అవ్వండి. లేదు ఇంకా ఏమన్నా టిప్స్ ఉన్నాయి, అలా చేయకూడదు ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటది అని మీకు అనిపిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఫాలో అవడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాను. సో మీరు ఏ చెప్పినా నా మంచి కోసం చెప్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీకేమైనా కాదు ఇలా చేయకూడదు ఇలా చేస్తే బాగుంటది దేవుడికి అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే నా పూజా విధానం ఎలా ఉందో చూసేయండి.
సో దీపం అయితే వెలిగించేసాను. దీపం చుట్టూ కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టానన్నమాట. అలా పెట్టుకోవాలి మాణిక్యాలకు, అది సాంప్రదాయం అన్నట్టు. సో పైన ఫొటోస్ ఉన్నాయి కాబట్టి పైన కూడా ఒక దీపం అయితే పెట్టేశాను. అలాగే మన కింద ఫొటోస్ దగ్గర కూడా ఒక దీపం అయితే పెట్టేశాను. మీరు చూడండి, ఇవైతే రాగి దీపాలన్నమాట. సో అలా నేనైతే చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి అయితే ముట్టిస్తున్నాను అనమాట. తర్వాత పిల్లలు కూడా ధూపం చూపిస్తాను అని చెప్తే పాపకు కూడా ఇచ్చాను. సో తనైతే అగరబత్తి ధూపం అయితే దేవుళ్ళకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆల్రెడీ రైస్ పెట్టేశాను అనమాట. రైస్లోకి ఏంటంటే ఎల్లిపాయ కారం దంచుతున్నా. ఏంటి రైస్లోకి ఎల్లిపాయ కారం తింటున్నారు అనుకోవచ్చు. బికాజ్ ఇంట్లో అందరికీ జలుబులు ఉన్నాయండి. ఈ వెదర్ ఎలా ఉంది, ఇప్పుడిప్పుడే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా. సో ఒకవైపు చలి, ఒకవైపు ఎండ, ఇలా 2 ఎఫెక్ట్స్ ఒకేసారి రావడం వల్ల మనకు కూడా ఈ వెదర్ ఎఫెక్ట్ పడి జలుబు ఇలాంటివి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మా ఇంట్లో అందరికంటే దాదాపు అందరికీ జలుబు ఉంది. అందుకని చెప్పేసి ఎల్లిపాయ కారం తింటే మన గొంతు కూడా చాలా వరకు సరే అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఎల్లిపాయలు తీసుకొని మంచిగా మెత్తగా అయితే దంచేసాను. మిక్సీ జార్ లేదా అక్క అనుకోవచ్చు, ఉంది, కాకపోతే చిన్న జార్ ఉంటుంది కదా, అదైతే పాడైందనమాట. సో మీడియం జార్లో వేస్తే అదైతే అడుక్కే వెళ్ళిపోతుంది కదా, అంటే క్వాంటిటీ కొంచెమే కదా, అందుకని చెప్పేసి నేనైతే గ్లాస్లో ముందుగా ఎల్లిపాయలు వేసి అయితే బాగా మెత్తగా దంచుకున్నాను. తర్వాత అందులో కారం, ఉప్పు యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి దంచుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కలుపుకున్నా కూడా మనకు కింద పొడి కారం అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్డ్గా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, దాంతో చేస్తున్నాను బట్ అవ్వట్లేదు అని చెప్పేసి స్పూన్ తీసుకొని ముందుగా కలిపేస్తున్నాను. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మంచిగా దంచుకోవాలి. ఈ కారం కూడా ఎంత బాగా దంచితే అంత మెత్తగా, అంటే మంచిగా దంచితేనే దాని టేస్ట్ అనేది మనకు ఎల్లిపాయ కారం ఇదంతా మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది మన గొంతుకు కూడా మంచి ఘాట్ అనేది తగులుతుంది. మేమైతే చాలా వరకు తింటాం, మా అందరికి ఇష్టమే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎల్లిపాయ కారం. అందుకనే మార్నింగ్లో మొత్తం ఎల్లిపాయ కారంతో తినేసామన్నమాట మేము. సో అలా నేను ఎల్లిపాయ కారం అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, మీకు ఒకవేళ మీకు తెలియకపోతే ఫాలో అవ్వండి. లేదు ఇంకా ఎలా చేస్తే మనకు జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, గొంతు పట్టడం కానీ తగ్గిపోతుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా ఫాలో అవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తా. సో మన ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకొంచెం దంచుదామని చెప్పేసి ఇంకా క్యారీ ఆన్ అవుతున్నా నేను, అంటే దంచేస్తున్నాను అనమాట. సో మీరైతే తప్పకుండా చెప్పండి ఇంకా ఏం చేస్తే మన గొంతు నొప్పి కానీ ఇట్లా జలుబు దగ్గు ఏదున్నా ఎలా తగ్గిపోతుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో తర్వాత ఎల్లిపాయ కారం దంచడం అయితే అయిపోయిందని చెప్పేసి నేను ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం, చూడండి ఎలా పొగలొస్తుందో, సో అన్నం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఒక్కదానికే కాదు అందరికీ నేనే తినిపిస్తా. ఎల్లిపాయ కారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మా వారికి, పాపకి, బాబుకి అందరికీ నేనే తినిపిస్తాను అనమాట. సో వేడి అన్నం, ఎల్లిపాయ కారం, కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ కొద్దిగా వేసాను, ఎందుకంటే మనం ఫస్ట్ తినేటప్పుడు ఆయిల్ వేయకుండా కారంతో మింగేయాలన్నమాట. తొందరగా ఇలా బుక్క పెట్టుకున్నామా అలా మింగేసేయాలి, నములుతూ ఉండకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ కారం, ఎల్లిపాయ ఘాటు అనేది మన గొంతుకి బాగా పడుతుంది అనమాట. సో చూడండి, నేను ఓన్లీ సైడ్ నుంచి కారం అలాగే రైస్ తీసుకొని పొడిగా కలుపుకుంటున్నాను అన్నట్టు ఊదుతున్నాను. అబ్బో ఫుల్ గరం ఉంది అన్నం అయితే, పొగలు వెళ్తుంది, మీరు చూడొచ్చు. సో అలా మెల్లిమెల్లిగా ఊదుకుంటూ అయితే నేను తినేస్తున్నాను. ఎంత బాగుంటది నిజంగా ఎల్లిపాయ కారం. నోరు మంచిగా లేనప్పుడు ఎల్లిపాయ కారం తింటే ప్రాణం లేచి వస్తుంది, నిజంగా అంత టేస్ట్ ఉంటది.
చూడండి నేనైతే తినేస్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే వేడన్నంలోనే ఎల్లిపాయ కారం చాలా బాగుంటది. చల్లన్నంలో కూడా బాగుంటది, కానీ కొంచెం ఎందుకో అదంతా ఇష్టంగా తినబుద్ధి కాదు. వేడన్నంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇలా తినొచ్చు అనమాట. కూర్చొని తినొచ్చు కదా అక్క అనుకోవచ్చు, బట్ మీకు చూపిద్దామని కిచెన్ లోనే తినేసాను. ఇక తిన్న తర్వాత మధ్యలో ఎలాంటి షూట్ అయితే నేను చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే నేను బోండా వేసాను అనమాట. ఇదైతే ఇన్స్టెంట్ బోండా అండి. బికాజ్ ముందు రోజు నేను పిండి అయితే కలిపి పెట్టలేదు కాబట్టి అప్పటికప్పుడు కొద్దిగా కర్డ్ వేసి నేనైతే మైదా పిండి కలిపాను. సో అది ఎలా అనేది ప్రాసెస్ మన లాంగ్ వీడియోలో అయితే ఉంటది, చూడండి. ఆల్రెడీ రవ్వ బోండా ఉంది, రవ్వ వడ ఉంది, అలాగే మన మైదా పిండి వడ కూడా ఉంది. ఎలా చేశాను అనేది మీరు చూడండి, చాలా బాగుంటది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అందులో పల్లి చట్నీ కూడా ఎలా చేశానో కూడా చూపించాను. చాలా బాగా వస్తాయండి. ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే పెరిగేసి కలుపుకుంటే సరిపోతుంది. లేదు మేము ముందు రోజు అంటే ప్లానింగ్ ఉంటే మనం ముందు రోజే చేసుకుంటాం, ముందు రోజే కలిపి పెట్టుకుంటాం కదా. సో ముందు రోజే ఈజీగా కలిపి పెట్టుకుంటే పొద్దున కల్లా బాగా పులిసిపోయి బాగా టేస్ట్ కూడా ఉంటదన్నమాట. సో నెక్స్ట్ చూడండి, బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ బాబు కూడా నేను వీడియో తీస్తున్నానని చెప్పి వాడు కూడా వేరే మొబైల్లో చూడండి ఎంత బాగా వీడియో తీస్తూ చేస్తున్నాడో. సో అలా పల్లి చట్నీ విత్ బోండాతో మా డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట మన వీడియో అయితే. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023 అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఎప్పుడు వచ్చినా మీకు తొందరగా తెలవడానికి నోటిఫికేషన్ బెల్ని అయితే క్లిక్ ఆన్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు మన వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తూ వచ్చారు. నన్ను కూడా చాలా సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా ముందుకైతే తీసుకెళ్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ఛానల్ని ఇంకా గ్రోత్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఎండింగ్ వరకు అంటే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అదన్నమాట. సో మార్నింగ్ది రైస్ మిగిలిపోతే ఫస్ట్ నేనైతే రైస్ తింటున్నాను, తర్వాత బోండా అయితే తినేసాను. ఇలా మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. నైట్ చూసే వాళ్ళకు గుడ్ నైట్. ఎలా అయినా ఇది మార్నింగ్ చూస్తారు కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ బాయ్ ఆల్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.